హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ముందుగా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. చాలామంది విష్ చేశారు నా బర్త్డేకి. ఎవరైతే విష్ చేశారో వాళ్ళందరికీ కూడాను పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, వెంటనే చూసేయచ్చు. ఇక్కడ వచ్చేసి నైట్ 10:30, 11కి ఏసీ అయితే ఇంకా డెలివరీ ఇచ్చారనమాట. ముందు రోజే చందు అన్నయ్య వాళ్ళు మా వారు వెళ్ళి చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి ఒకటి ఏసీ అయితే తీసుకున్నాము. అది డెలివరీ తీసుకోవడానికి ఒకరోజు, వాళ్ళు ఇవ్వడానికి ఒకరోజు, ఇన్స్టలేషన్ కోసం ఒకరోజు అనమాట. మొత్తం 3 days పట్టింది. ఇక్కడ వచ్చేసి కొంచెం ఏదో ఆఫర్స్లో ఉన్నాయి, తక్కువ ఉన్నాయని. ఎక్కడ అంటే మనకి హయత్ నగర్లో దీనికి ఆపోజిట్లో బస్ స్టాండ్కి ఆపోజిట్లో విజయ్ సేల్స్ అని ఉంటుందంట. అక్కడ అంటే అయిపోయింది ఆ రోజుతో, 12 తోటి లాస్ట్ అన్నారంట. మళ్ళీ 16th నుండి యాజ్ యూజువల్ ఇంకా సేమ్ ప్రైస్ ఉంటుందని. ఆ రోజు లక్కీగా వెళ్ళడం వల్ల ఉంది. ఎంత అంటే ఒక 2000 అలాగా డిఫరెన్స్ అయితే ఉంది. 2000 అయినా ఏదైనా మనకి మనీయే కాబట్టి అట్లా తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా నెక్స్ట్ సమ్మర్కి అనుకున్నాము. మళ్ళీ సమ్మర్కి ఏదైనా హాల్లోకి అలా తీసుకుంటే రెండు ఒకేసారి బర్త్డే అయిపోతుంది అనేసి ఇప్పుడైతే తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసిన బర్త్డే రోజు మినీ బ్లాగ్ కొంచెం, అలాగే కొంచెం చేసిన వంటలు, కొంచెం ఏసీవి అన్నీ మిక్స్ చేసి పెట్టేశాను. ఈ మధ్య అసలు ఇంకా అటు ఇటు తిరగడం, మనకి రిలేటివ్స్ అటు ఇటు రావడం వల్ల వీడియో షూట్ చేయడం కొన్ని చేయకుండా ఉండడము, నెక్స్ట్ ఇంకా వీడియోస్ అప్లోడ్ చేయడం సరిగ్గా లేవు కదా. మధ్య మధ్యలో రెగ్యులర్గా మన వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది, ఒక్కొక్క రోజు స్కిప్ అవుతూ ఉందన్నమాట. ఇంక ఇప్పటి నుంచి అయితే వీడియోస్ ఉన్నాయి అన్నీ ఒకేసారి, షార్ట్స్ కానీ ఫుల్ వీడియోస్ కానీ అన్నీ స్కెడ్యూల్ చేసేసుకొని పెట్టేసుకుంటాము. పిల్లలు కూడా స్కూల్కి అయితే వెళ్తున్నారు. ఈరోజు నా బర్త్డే రోజు మార్నింగ్ ఇంకా యోధ మార్నింగే వచ్చేసింది అనమాట. బ్రేక్ఫాస్ట్ తినేసి వచ్చేసింది. మేము ఇద్దరం కలిసి టెంపుల్కి వెళ్ళాము. మా వారికి ఇంకా అప్పటికి ఫ్రెష్ అవ్వలేదన్నమాట. మార్నింగ్ కదా లేచి టీ తాగుతున్నారు. మేమిద్దరం ఇంకా టీ పెట్టేసి టిఫిన్ పెట్టేసి వెళ్ళి అక్కడ శివాలయం ఉంది, అమ్మవారు, ఆంజనేయ స్వామి, ఇంకా గణేష్, మొత్తం అన్ని దేవుళ్ళు ఉంటాయన్నమాట. అక్కడికి వెళ్ళేసి దర్శనం చేసుకొని అర్చన చేయించుకొని కొబ్బరికాయది కొట్టేసి వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇంకా నేను ముందు రోజు నైట్ మండే కదా కూరగాయలని తీసుకొచ్చుకొని సర్దుకున్నాను. యాక్చువల్గా ఆ వీడియో పెడదాం అనుకున్నాను కానీ అవ్వలేదన్నమాట, కొంచెం లెంతీగా ఉండే. ఫ్రీగా ఉన్నప్పుడు మంచిగా దాన్ని ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వాలి, కొంచెం అంత లెంతీగా ఉంది. ఇప్పుడైతే టైం కుదరదనేసి ఈ వీడియో అయితే పెడుతున్నాను. పిల్లలు స్కూల్కి పంపించేసి వాళ్ళకి స్నాక్స్, టిఫిన్, లంచ్ బాక్స్ అంతా పెట్టించేసి పంపించేశాను. అనండ్ వాళ్ళ స్కూలు, యోధ వాళ్ళ స్కూల్ పక్క పక్కన అనమాట. ఆ రోజు బంద్ ఉంది. ముందు 2 రోజుల ముందు యోధ దీవెన వాళ్ళకి బంద్ ఉందన్నమాట. ఇప్పుడేమో ఇంకా వీళ్ళకి బంద్ ఇచ్చేశారు. ఇంకా ఆ రోజు స్కూల్కి కాలేజ్కి వెళ్ళలేదన్నమాట. నేను ఆల్రెడీ మీరు చూసే ఉంటాను నా బర్త్డే చేసిన రెసిపీస్ అన్నీ కూడాను. వెజ్ రెసిపీస్ అయితే ఇంకా 3 o'clock, 4 o'clock అట్లా చేసేసాను. ఈవినింగ్ టైంలో బగారా రైస్, చికెన్ చేశాను. ఇంకా అప్పటికే అవ్వలేదన్నమాట, వీడియో తీయడానికి అవ్వలేదు. మా వారం బయటికి వెళ్ళడం అటు ఇటు. ఆ రోజే ఈ ఏసీ వాళ్ళు రావడము అంత గందరగోళంగా అయిపోయింది. నేను మార్నింగ్ ఇల్లు తూడ్చిన తర్వాత మొత్తం అంతా హోల్స్ పెట్టేసి, ఆల్రెడీ హోల్ పెట్టేసి ఉంచాము. కాకపోతే ఏంటంటే మళ్ళీ ఏసీ పెట్టడానికి దాని వెనక ఒక ఫ్రేమ్ ఉంటుంది కదా, దానికి హ్యాంగ్ చేయాలంట దీన్ని. దానికి కూడా డ్రిల్లింగ్ మిషన్ పెట్టాలి. మళ్ళీ ఇసుక అంతా డస్ట్ అంతా పడింది. మళ్ళీ ఇల్లంతా ఊడ్చి చేసేసరికి నాకు అయిపోయింది 7:30 అయిపోయింది. ఆ రోజే చందనే వాళ్ళు కూడా అన్ని 3 ఏసీలు పెట్టి చేశారనమాట. దానివల్ల ఇంకా లేట్ అయిపోయింది. అందుకే నేను ముందు ఇంకా వంటలన్నీ ముందే చేసేసుకొని పెట్టేసుకున్నాను. చికెన్, వైట్ రైస్, బగారా రైస్ మాత్రం ఈవినింగ్ టైంలో చేశాను. 6:30, 7 ఆ టైంలో చేసేసి అయితే పెట్టి, మళ్ళీ ఇదంతా పెట్టేసరికి నాకు ఇల్లంతా క్లీన్ చేసేసుకొని మళ్ళీ స్నానం చేసి దీపం పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకా బర్త్డేకి కావాల్సిన అన్నీ ఇంకా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. అన్నీ కూడాను ఫుడ్ తినడానికి ఏమేమి కావాలి అవన్నీ రెడీగా పెట్టాను. వంటలు అయితే ఇంకా ఒకదాన్నే కంప్లీట్ చేసేసుకున్నానన్నీ. ఇక్కడేమో వాళ్ళు మొత్తం అంతా సర్దుతున్నారు, ఇన్స్టాల్ చేసుకొని. అక్కడ హోల్ చూపిస్తున్నారు. అది ఆల్రెడీ మేము ఈ బెడ్రూమ్లో పెట్టినప్పుడే హోల్ వేయడానికి పెద్ద మిషన్ తోటి వచ్చారనమాట. అప్పుడు హోల్ వేసేసి ఉంచాము, అప్పుడు అయిపోయింది. కాకపోతే ఏంటంటే అది కొంచెం ఇంకా తక్కువనే అనుకోవాలి, అప్పుడు పెట్టించడం వల్ల ఆ హోలు. ఇప్పుడు ఈసారి కొంచెం తక్కువనే పడింది డస్ట్ అనేది. యాక్చువల్గా అంతలాగా హోల్ అవసరం లేదు, ఆ పైపోయేంత ఉంటే సరిపోతుంది. కాకపోతే అట్లనే పెడతారంట ఏసీకి. ఎప్పుడన్నా తీయాలన్నా మనము ఈజీగా ఉంటుంది, పైప్ ఏదైనా చేంజ్ చేసుకోవాలన్నా కొంచెం కంజెస్టెడ్గా లేకుండా ఈజీగా ఉంటుంది అనేసి పెట్టారనమాట. మళ్ళీ దాంట్లో మొత్తం వైట్ సున్నం ఉండే,
పెద్ద ప్యాకెట్ తీసుకొచ్చి పెట్టాము. ఇలాంటి హోల్స్ పెట్టిన దగ్గర మళ్ళీ గ్యాప్ లేకుండా పురుగులు అవన్నీ పెట్టకుండా వైట్ సిమెంట్ అయితే రెడీగా పెట్టుకున్నాం అనమాట. ఇంకా అది ఇస్తే వాళ్ళు కలిపేసి ఆ హోల్ మొత్తం మూసేశారు. దానిపైన కావాలంటే మనం కొంచెం పెయింట్ ఏదైనా వేసుకోవచ్చు. ఇది లోపల చిన్న చిన్న వైర్లు సర్దడమే చాలా టైం అయిపోయింది. మాకేంటంటే ఇటు సైడు విండోస్ సేఫ్టీగా పెట్టారు. ఏ విండో తీయకుండా లేదు. బండ లోపలికి పైన గోడ లోపలికి పెట్టారనమాట. అసలు ఇప్పడానికి రావవి సేఫ్టీ కోసం అనేసి చాలా గట్టిగా పెట్టారు. అందువల్ల మామూలుగా ఏసీకి వాళ్ళు ఇచ్చే కాపర్ వైర్ ఉంటుంది కదా, అదే సరిపోయేది. మాకేంటంటే విండో తీసి దాంట్లోకి ఏసీ అవుట్లెట్ పెట్టడానికి ఆ విండో కిందనే పెట్టేవాళ్ళు, హ్యాంగ్ చేసి స్టాండ్ పెట్టేసి. ఈ విండో రాకపోవడం వల్ల మళ్ళీ వాళ్ళు స్లాబ్ పైకి డాబా పైకి వెళ్ళేసి అక్కడ నుంచి తీసుకునేసరికి ఇంకొక 2 మీటర్స్ అయితే ఎక్స్ట్రా పడింది. 2500 ఏమో అయిందనమాట కాపర్ ఆ వైరు. ఏసీ అన్నాక తీయడము, పెట్టడము, కొనడము, ఫిట్ చేయడము ఈ వైర్లకి వీటికి ఎక్కువగానే అవుతుంది. దాన్ని అసలు ముట్టుకోవద్దు ఒకసారి పెట్టామంటే. కాకపోతే ఏంటంటే మొత్తం అన్నీ ఇంకా వాళ్ళే తీసుకొచ్చారనమాట. సెట్టు అదంతా, వెనకది పైపు, వెనక బ్యాక్ సైడ్ వేసే డ్రైన్ పైప్ అవన్నీ కూడాను వాళ్ళనే తీసుకురమ్మన్నాం. ఎంత పడుతుంది ఐడియా అనేసి. వేస్ట్ వాటర్దేమో మాకు బ్యాక్ సైడ్ బాల్కనీ ఉంది కదా, బట్టలు అది వేసుకునేది. అటు సైడ్ ఏదైనా పూల మొక్క పెడితే దాంట్లోకి వేయొచ్చు అనేసి కొంచెం లెంతీగానే తీసుకురమ్మన్నాము. పెద్దదే తీసుకొచ్చారు. అది మొత్తం బాల్కనీ అంతా నిండిపోయింది అనమాట. అంత పొడుగు వచ్చేసింది వాషింగ్ మిషన్ దగ్గరికి. దాన్ని అక్కడున్న హోల్లో అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇంకా మొక్కలు ఏదైనా పెడితే అందులో అయినా వేసుకోవచ్చు. మొక్కలు పెడదామంటే ముహూర్తమే రావట్లేదు అసలు. ఎంత ఎండలు ఉంటున్నాయంటే ఫుల్ వేడి ఎండ అనమాట. పాపం వాటిని తీసుకొచ్చి ఎందుకు అట్లా చేయడం అనేసి బాగా వర్షాలు పడి ముసురు ఎప్పుడైనా పెడుతుందో అప్పుడు, అంటే కంటిన్యూస్గా ఒక 3-4 డేస్ వర్షం పడ్డప్పుడు వాతావరణం చల్లబడి మట్టి కూడా కొంచెం కూల్ అయిన తర్వాత పెడదామని చూస్తున్నాము. అది కూడా ఇండోర్ ప్లాంట్స్ కొన్ని, బయటవి కొన్ని మొక్కలు కొంచెం రోజ్ ఫ్లవర్స్ అవి అట్లా పెడదామని చూస్తున్నాము. చూడాలి ఏమవుతుందో. మనకి బ్యాక్ సైడ్ కూడా ఒకటి రాడ్డు ఎక్స్టెన్షన్ చేసుకునేవి వస్తున్నాయి కదా, వాళ్ళకి ఫిట్ చేసుకునేవి, అవి కూడా పెట్టేసి బాల్కనీలో సపోర్ట్ కోసం కుండీలు గాలికి పడిపోకుండా అటొకటి, మనకి ఎంట్రన్స్ దగ్గర కూడా లెఫ్ట్ సైడ్ ప్లేస్ ఉంది కదా, అక్కడ కూడా ఒక రాడ్ పెట్టేసుకొని కుండీలు అటు పడిపోకుండా చూడాలి. ఫస్ట్ అసలు ఈ వర్షాలు పడి కొంచెం వాతావరణం చల్లబడితే ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు, కానీ ఇప్పుడైతే అట్లా ఉందన్నమాట. ఇది వచ్చేసి కంపెనీ మీరు చూసే ఉన్నారు ఫస్ట్ డబ్బా మీద, వోల్టాస్. మేము ఫస్ట్ తీసుకుందేమో శాంసంగ్ అనమాట. ఇది వచ్చేసి వోల్టాస్. ఇక్కడ అంతా ఫిట్ చేసిన తర్వాత మార్నింగ్ 12కి వస్తే వీళ్ళు నైట్ 6:30-7 వరకు చేశారనమాట. అంత టైం పడి చిన్న చిన్న వైర్లు పెట్టడము, వాటర్ లీక్ అవ్వకుండా అది ఇది చూసి అంత ఫిట్ చేయడము, వాళ్ళు బయటికి వెళ్ళి లంచ్ చేసి రావడము, పైప్ కోసం ఒకసారి వెళ్ళడము, డ్రైన్ పైప్ కోసం ఒకసారి వెళ్ళడము, ఆ డాబా పైకి వెళ్ళి సెట్ అవుతుందా లేదా అనేది చూసి అన్నీ చేసేసరికి ఆ టైం అయిపోయింది. పొద్దున ఎప్పుడో వస్తే 12కి, ఈవినింగ్ 6:30-7 అయిందనమాట వీళ్ళు వెళ్ళేసరికి. మళ్ళీ వెళ్ళిన తర్వాత అదంతా తూడ్చేసి క్లీన్ చేసి నేను ఫ్రెష్ అయ్యి అన్నీ రెడీ చేసుకునేసరికి నాకు ఈజీగా 8:30 అయిపోయింది. ఇంక అప్పుడే ఒక్కొక్కరు వస్తూ ఉన్నారనమాట. అలాగైతే జరిగింది ఆ రోజు. మొత్తం అన్నీ చూపిస్తున్నాను. మామూలు దగ్గర నుంచి చిన్న చిన్న వైర్లు లోపల నుంచి అది తీయడానికి మొత్తం ఎంత చిన్న చిన్న స్క్రూలు ఉన్నాయి పాపం. వైర్లు పెట్టడానికి ఆయనకి చాలా టైం పట్టింది. అమ్మో, ఏసీ అంటే ఎంత ఉంటుందో అనిపించింది దగ్గర నుంచి చూసిన తర్వాత. ఏది మిస్ అయినా సరే మళ్ళీ సౌండ్ రావడమో, వాటర్ లీక్ అవ్వడమో, కూల్ అవ్వకపోవడమో ఏదో ఒకటి ఉంటుందంట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయాలంట దాన్ని. రాంగ్ కనెక్షన్ ఇచ్చిన ఆ కనెక్షన్ మనం అట్లా పెట్టాలో అట్లా పెట్టేసి ఇద్దరున్నా అంత టైం పట్టింది. కొత్తదైనా అంతే, పాతదైనా అంటే. ఇంకా పాతది తీసి పెడితే ఖచ్చితంగా గ్యాస్ అయితే లీక్ అవుతుందంట, అంటే పోతుందంట. మళ్ళీ గ్యాస్ పెట్టించాలి. దీంట్లో ఇంకేం ప్రాబ్లం లేదు. ఒకసారి పెట్టామంటే ఇంకా తీయనవసరం లేదు. కాబట్టి టైం పట్టినా పర్వాలేదు, మీరు చిన్నగా జాగ్రత్తగా చేయండి. మళ్ళీ ఏదైనా ప్రాబ్లం మళ్ళీ పిలిస్తే మీకే ప్రాబ్లం అవుతుంది అనేసి చెప్తున్నారు మా వారు. ఏం ప్రాబ్లం లేదు, చిన్నగా చేయండి అని. అయిపోయింది. ఇక్కడైతే ఇంక మొత్తం అంతా అయిపోయింది. యాక్చువల్లీ అయితే లాస్ట్కి చూపించాల్సింది, హడావుల్లో పడిపోయి ఇంకా అది పెట్టంగానే వెంటనే వాళ్ళు వెళ్ళంగానే నేనైతే పని స్టార్ట్ చేశాను. అసలు ఏముండదు, అంత బరువు లేదు, అవుట్లెట్ తప్ప ఇదే బరువు. మొత్తం అంతా ప్లాస్టిక్
ఈ వైర్లు, ఈ మెస్ టైప్ ఉంది కదా, పైన ఒకటి కింద ఒకటి ఇట్లా మన ఓపెన్ అయ్యే దగ్గర అట్లా అనమాట. ఇది వచ్చేసి బర్త్డే తర్వాత రోజు, ఇంకా హాలిడే వచ్చినప్పుడు పిల్లలకి బంద్ అని చెప్పాను కదా. దీవెన వచ్చేసి ఆడుతున్నాడు. ఇంకా లేచి స్నానం చేసేసి బ్రష్ చేసుకొని స్నానం చేసి టిఫిన్ అయితే చేసాము. ఇడ్లీ, పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ చేశాను. మీరు ఆల్రెడీ ఆ వ్లాగ్ చూసే ఉంటారు. చూడని వాళ్ళు ఉంటే చూసేసేయండి. ఆడుతున్నాడు అనమాట. ఇక్కడతోటి ఈ వీడియో అయితే ఇంకా ఎండ్ అయిపోయిందండి. మీకు నచ్చితే కనుక తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బొమ్మలు పెట్టుకొని చూస్తాడు. హాలిడే ఫోన్ ఇవ్వట్లేదు అనేసి ఇంకా టీవీ చూడడం అలవాటు అయిపోయింది. ఇంకా అక్కడ కూర్చొని అక్కడే పడుకుంటాడు. ఒకరోజు చూసుకుంటూ అట్లే పడుకుంటాడు. తినడం అక్కడే, టీవీ అక్కడే. హోంవర్క్ ఒక్కటే వాళ్ళ అక్క రాసుకుంటప్పుడు రూమ్లో లోపల రాసుకుంటాడు. కానీ ఇంకా ఇది స్పీకరు, సౌండ్ బారు అది తేలేదు ఇంకా అప్పటికి. మొన్ననే తెచ్చాము కదా, అది ఫిట్ చేసి తీసుకొచ్చిన రోజు ఇంకా పెట్టలేదనమాట. ఉంది పక్కన ఉంది కానీ ఇంకా సెట్ చేయలేదు. అది పెట్టేటప్పుడు కూడా ఒక పెద్ద తలనొప్పి, సౌండ్ అది రాక, వాల్యూమ్ ఎక్కువ రాక, బేస్ రాక, మొత్తం అన్నీ ఎవరు ఏ పని చేయాల్సిన వాళ్ళు ఆ పని చేస్తేనే మనకి పని కరెక్ట్గా తెలుస్తుంది. దాంట్లో కష్టం తెలుస్తుంది. మామూలుగా అది ఎట్లా పెట్టాలి ఏంటి అనేది ఆ టాలెంట్ వాళ్ళకే ఉంటుంది అనమాట. కాబట్టి ఎవరి పని వాళ్ళకి అలవాటు. ఆయన వచ్చి చూసిన తర్వాత యాక్చువల్ దానికి కూడా డెమోకి వస్తా అన్నారు. మా వారైతే పెట్టి చూసారనమాట ఫస్ట్. కాకపోతే దానికి బ్లూటూత్ కనెక్ట్ అయ్యి ఉంది. అన్నీ చేసినా సరే రావట్లేదు. ఆయన వచ్చి ఒక వైరు ఏదో కనెక్షన్ చేంజ్ చేసేసరికి వెంటనే సౌండ్ అయితే వచ్చేసింది. ఇంకా ఇది ఈవినింగ్ టైం నా పని అంతా అయిపోయి కూర్చున్నాను. ఇంకా మా వారు ఇంక స్నానం చేసేసి వచ్చి దేవుడి దగ్గర దండం పెట్టుకున్నారు. అప్పటికే నాకు ఈవినింగ్ కూడా దీపం అయితే పెట్టేశాను. మొత్తం అంతా ఇంకా ఇల్లంతా ప్రశాంతంగా ఉందన్నమాట. నెక్స్ట్ ఇంక వంట ఒకటి చేసేసుకోవాలి. అది వీడియో ఎందుకో స్ట్రక్ అవుతుంది. ఈ మొబైల్లో తీసిన వీడియో అనమాట. అందుకే మీకు కనిపిస్తున్నా ముందు వీడియోకి ఈ వీడియోకి క్లారిటీ లేదు సరిగ్గా. అక్కడ మార్నింగ్ అయితే నేను జామకాయను ఏం పెట్టాను, మ్యాంగో పెట్టాను, తినేసాము ప్రసాదం. ఇంకా ఈవినింగ్ టైంలో చిన్నది లడ్డు పెట్టాను. అంతే. ఈ రోజుతోటి అయితే వ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. రేపటి నుంచి రెగ్యులర్గా వ్లాగ్స్ వస్తూ ఉంటాయి, షార్ట్ వీడియోస్ వస్తూ ఉంటాయి. నేను ఏ వీడియో తీసినా ఏం తీసినా సరే ఏదైనా ప్రోడక్ట్ ఉంటే ఖచ్చితంగా నా దగ్గర ఉంటే మాత్రం స్క్రీన్ పైన ట్యాగ్ చేస్తాను. అది క్లిక్ చేస్తే మీరు ఆటోమేటిక్గా ఆ షాపింగ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ మంత్లో చాలామంది బర్త్డేస్ ఉన్నాయి కదా. ఎవరైతే పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటారో మీ అందరికీ హ్యాపీ బర్త్డే, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. కామెంట్ చేశారు ఒక సిస్టర్, నా బర్త్డే రోజే బర్త్డే అని. అయిపోయింది. ఇంకా కిచెన్లోకి అయితే వెళ్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్ ఉంది. దానికి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసేసుకో, అన్నీ తోమేసి పెట్టేశాను. పిల్లల బాక్సులు కడిగిన తర్వాత వాటర్ ఏమీ లేకుండా మొత్తం అంతా తీసేసి పెట్టేస్తాను. ఇడ్లీ పిండి కూడా చెప్పాను కదా ఈవినింగ్ టైం ఇంకా రుబ్బాలి అని. కొంచెం లేట్ అయింది ఈరోజు నానబెట్టడము, మర్చిపోయాను యాక్చువల్లీ. కాకపోతే సరేలే ఇడ్లీకే కదా, దోశకేం కాదని నానబెట్టింది. కొంతమంది ఇడ్లీ రవ్వ నానబెట్టరు, ఈవినింగ్ టైంలో రుబ్బేటప్పుడే కడిగి ఇట్లా దాంట్లో పిండేసి వేస్తారు. నేను ఎప్పుడు ట్రై చేయదు అలాగా. అసలు ఎట్లా వస్తుందో ఏంటి అనేది నాకు డౌట్ అనమాట. నానకుండా ఎట్లా రవ్వ అని ఒకసారి చూడాలి కొంచెం క్వాంటిటీ తోటి. హోటల్ వాళ్ళు కూడా అట్లే కడిగేస్తారా, నానబెట్టి వేస్తారా, అందుకే రవ్వ రవ్వగా ఉంటుందేమో ఇడ్లీ అని. ఇప్పుడు ఇది ఒక్కటి మిక్సీ పట్టేసుకుంటే ఇంకా నాకు